గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో నిన్న అతి దారుణంగా హత్యకు గురైన టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రి మార్చికి తరలించగా ఈ ఘటన తెలిసిన వెంటనే గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ అనూహ్య పరిస్థితిలో వారికి ధైర్యం చెబుతూ న్యాయం కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ దారుణ హత్యకు బాధ్యులైన నేరస్తులను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టబోమని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే కాకల సురేష్ గారు స్పష్టం చేశారు. అనంతరం పోలీసు అధికారుల సమక్షంలో హత్య జరిగిన స్థలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గారు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం అందే వరకు తమ సహాయం సహకారం నిరంతరంగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాళ్ళు మాత్రం కనపడుతున్నాయి. ప్రసాద్ మామ అనేది తెలియదు యాక్చువల్ గా. అతను ఏంటంటే ఎవరో తాగి పడిపోయాను వాళ్ళే ప్రసాద్ మామ వాళ్ళు లేడు అనేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి సార్ కెమెరా గుళ్ళే పెట్టిస్తున్నాం సార్. రోడ్స్ కూడా గుళ్ళే ఇప్పుడే స్టార్ట్ ఉన్నాయి. మనం ఈరోజు ఇక్కడ కావలి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న మన టీడీపీ నాయకుడు శ్రీ గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారిని అత్యంత దారుణంగా దుర్మార్గంగా నిన్న కొంతమంది చంపడం జరిగింది. అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న నేను సెక్రటేరియట్లో వేరే పని మీద సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నాకు కాల్ రావడం జరిగింది. ఇట్లా జరిగిందని చెప్పి ఇమ్మీడియట్గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషులందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను, ఎక్కడ కూడా గొడవలొద్దు, ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామ స్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా తలకానిప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, వారు కావిల్లో ఉంటారు. అలాగే వారి కుటుంబం కూడా వస్తూ ఉంది ఇక్కడికి. వారి కుటుంబానికి కానీ వెంకటేశ్వర గారికి కానీ వారి కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది, మీకు అండగా నేను ఉంటానన్నా. ఎక్కడ మీకు అవకాశం దొరికినా, ఎక్కడ మీకు ఫలాంది అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమ్మీడియట్గా మీకు చెప్పమని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది. మన గట్టుపల్లి పంచాయతీ అవ్వచ్చు, ఎక్కడ కూడా జల్దంకి మండలంలో ఇటువంటి నాకు తెలిసి మన నాయకులతో మాట్లాడుతూ ఉంటే నేను వచ్చి మూడున్నర సంవత్సరం అయింది. అంతకుముందు కూడా ఎక్కడన్నా ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయని మన నాయకులను అడిగినప్పుడు ఎక్కడ కూడా ఇటువంటి దుర్మార్గమైన చర్య ఎప్పుడు జరగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మనం ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, నాయకులుగా ముందుకు పోతున్నప్పుడు వారు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి కుటుంబం, వారి అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కొత్త కుటుంబం ఏం కాదు ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండే కుటుంబం. పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ పక్కన అండగా నిలిచి వాళ్ళు ఆదుకున్న పరిస్థితి. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారా కానీ ఏ రోజున కూడా ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి లేదు. ఆ విధంగా ముందుకు పోయే కుటుంబాన్ని ఈ రకంగా ఒక మంచి నాయకుడిని రాబోయే రోజుల్లో ఆయన కూడా ఆయనకి ఎంత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. ఇంకా కూడా ఎంతో రాజకీయ జీవితం ఉంది, ఇంకా కూడా ఎన్నెన్నో పదవులు వెళ్లాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆయన్ని ఈ రోజున దుర్మార్గంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. నేను గవర్నమెంట్ మన ఎక్కడ ఏ ఆఫీసర్తో అయినా కూడా అందరితో కూడా మాట్లాడి హై లెవెల్కైనా కూడా ఎక్కడ ఈ ఇష్యూ ఉన్నా కూడా దీన్ని కరెక్ట్గా వెంకటేశ్వర గారితో టచ్లో ఉండి న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది.
మరొకసారి ఈ కుటుంబానికి అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ కలుస్తాను, కుటుంబానికి అండగా ఉంటాను. అందరికీ కూడా నా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి ఒకసారి గమనించి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకసారి నేను విన్నవించేది, ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి పోకడ దుర్మార్గం. ఎవరు ఎక్కడ ఇటువంటి దీనికి వెళ్తున్నా కూడా మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అందరికీ కూడా ఒకసారి నేను సవినయంగా ఒకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ, అందరం కూడా ప్రసాద్ నాయుడు గారిని ఈ రోజున ఆయన మనిషి పోయాడు, మనిషిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ ఒక్కటి నేను చేయలేను, కానీ మిగతా న్యాయం చేయగలిగే శక్తి నాకుంది. నేను ఖచ్చితంగా ఆయనకి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలుపుకుంటూ సెలవు.